హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది ఫోన్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లని వాటితోటే టైంపాస్ అయితే చేస్తుర్రు. మెయిన్గా ఏంటంటే చాలామంది అయితే అట్లా చూస్తుర్రు. బట్ ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ అయితే వస్తున్నాయి. అలా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి దయచేసి. ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తలదిండు కాదు. మనం తల కింద పెట్టుకొని మనం పండుకోవడానికి అయితే కాదు. ఇది పెయిన్ రిలీఫ్ ఇవ్వడానికి. అంటే మనకి ఏదైనా నొప్పులు కానీ, మొబైల్ ఫోన్ చూస్తారు, ల్యాప్టాప్లు చూస్తారు, కంప్యూటర్లు చూస్తారు, అవంతా కూడా వంగవాడి చూస్తారనమాట. వంగవాడి చూస్తే ఏమవుతుంది అంటే మన బాడీకి పెయిన్స్ అయితే వస్తాయన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఈ బ్యాగ్ అయితే తీసుకోవాలన్నమాట. పెయిన్ బ్యాగ్ అంటారు అనమాట దీన్ని. మీరు ఏమంటారో కింద కామెంట్ అయితే చేయండి. బట్ ఇది మనం ఏ విధంగా వాడచ్చు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో లోపల వాటర్ అయితే ఉంటాయన్నమాట. వాటర్ అనేది మనం పోసుకోవాలన్నమాట. మనము అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ తీసుకున్నప్పుడు ఇట్లాంటి కవర్ మాత్రం వస్తుంది, బ్యాగులాగా వస్తుంది అనమాట. అయితే ఇందులో మనము వాటర్ అయితే పోసుకొని మనం వాడుకోవాలన్నమాట. అది ఎట్లా వాడాలి, ఎట్లా పోయాలి అంతా నేను అయితే డీప్గా చూపిస్తా. మీరు పూర్తిగా అయితే చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఉంది కదా, ఈ సాకెట్ అనమాట. ఇదేంటంటే పవర్ సాకెట్, మనం పవర్ సప్లై ఇవ్వడానికి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోసిన తర్వాత వాటర్ అనేది హీట్ కావాలి కాబట్టి మనం అందులో సాకెట్ అయితే పెట్టాలన్నమాట. దీంతో పాటు ఒక కేబుల్ కూడా వస్తుంది అనమాట. ఆ కేబుల్ కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 3 పిన్ మనం 3 పిన్ సాకెట్కి అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకటి ఎర్తింగ్, ఒకటి లైన్, ఒకటి న్యూట్రల్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు, ఇది క్లిప్ అనేది కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, క్లిప్ చూసారు కదా, కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. బట్ మెయిన్గా ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, జర జాగ్రత్త. ఎందుకంటే జర మంచిగా పెట్టుకోండి అనమాట ఇది. ఎందుకంటే పవర్కి సంబంధించింది కాబట్టి, షాక్ వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఒక సెల్ఫ్లో, అంటే పిల్లలకు అందకుండా ఒక సెల్ఫ్లో కానీ, ఒక రూమ్లో కానీ పెట్టి గడేయండి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కింది ఉంది కదా, అందులో వాటర్ అయితే మనం పోసుకోవాలన్నమాట. కింద ఒక చిన్న క్యాప్ తీరు ఉంది కదా, అది ఓపెన్ చేయాలన్నమాట. థ్రెడ్డింగ్ ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేసి అందులో వాటర్ పోసుకోవాలి. మనం ఇక్కడ సాకెట్ ఉంది కదా, సాకెట్లో అనేది మనం పవర్ కేబుల్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పవర్ కేబుల్ కూడా ఒక లైట్ అయితే ఉంటుంది అనమాట. రెడ్ లైట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో పవర్ సప్లై అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా చాలా జాగ్రత్తగా మీరైతే కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఆ పిన్స్ చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఇన్సర్ట్ చేయాలన్నమాట. అటు ఇటు ఇన్సర్ట్ చేసారనుకోండి, పిన్ ఇరిగిపోతుంది, బ్యాగ్ పడేయాల్సి వస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలన్నమాట ఏది చేసినా. ఎందుకంటే ఇది వాటర్ ఉంటుంది కాబట్టి అర్థింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా మీరు అర్థింగ్ కూడా పెట్టించుకోండి. దీనికని కాదు, మీరు ప్రతి దానికి కూడా అర్థింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, హీటర్ ఉంటే హీటర్ కానీ, ప్రతి దానికి మనకు అర్థింగ్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ లేకుంటే ఇంట్లో ఖచ్చితంగా పెట్టించుకోండి. చాలామంది నెగ్లెక్ట్ చేసేది కూడా అర్థింగ్ దగ్గరనే నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 3 పిన్ సాకెట్ ఉంది కదా, 3 పిన్ సాకెట్లు అయితే పెడుతున్నా. ప్లగ్ అయితే వేసిన. మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్ లైట్ అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్ లైట్ అయితే బ్లింక్ అయితే అవుతుందన్నమాట. మీరు పసుకున ఏం చేయగలరా అంటున్నా, మీరు ఇక్కడ సాకెట్లో మీరు పవర్ కేబుల్ పెట్టిన తర్వాత మీరు బాడీకి అట్లనే పెట్టుకోకండి. ఎందుకంటే అర్థింగ్ వస్తుంది కాబట్టి చాలా డేంజరు. కరెంటు సప్లై ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే వాడుకోకండి. ఎందుకంటే వాటర్ హీట్ కావడానికి మనము ఆ 3 పిన్ సాకెట్లో మనం పెట్టామన్నమాట. వాటర్ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది పోతుంది అనమాట. అంటే కంపెనీ బట్టి ఉంటుంది. కొన్ని కంపెనీలు ఏమిటంటే ఆ రెడ్ లైట్ అట్లే ఉంటుంది. కొన్ని కంపెనీలలో ఎట్లా ఇస్తాడంటే ఆ రెడ్ లైట్ పోయి ఆరెంజ్ లైట్ పడుతుంది అనమాట. కొన్ని కంపెనీలలో ఆ లైట్ అనేది ఆరిపోతుంది అనమాట. మెయిన్గా ఏంటంటే గ్రీన్ లైట్ వస్తుంది. తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం ఎక్కడెక్కడ బాడీ పెయిన్స్ ఉన్నాయో అక్కడ వాడుకోవాలన్నమాట. చాలా కేర్ఫుల్ ఉండండి, చాలా కేర్ఫుల్ ఉండాలన్నమాట. దీంతో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా. ఎందుకంటే చాలామంది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అడ్డమైన అన్నీ వాడతారు. ఇలా నొప్పులు ఏమైనా వచ్చిన తర్వాత అమ్మ అంటారు. అందుకోసం నేను చెప్తున్నాను ఏంటంటే, ఇలాంటి బ్యాగ్ అయితే తీసుకోండి. మీరు ఇలాంటి బ్యాగ్ తీసుకురనుకోండి, అంటే ఇది
పెయిన్ బ్యాగ్ అంటారు, మీరు ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లోకి మనకే కాకుండా మన ఇంట్లో అమ్మ కానీ డాడీ కానీ ఒక్కరు తీసుకురనుకోండి ఇంట్లో అందరికీ అయితే పనికి వస్తారనమాట. బట్ చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా బీ కేర్ఫుల్ అయితే ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, వారికి తెలియదు కాబట్టి అది ఎలక్ట్రికల్ సామాన్ కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలన్నమాట. ఎందుకంటే షాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఏంటంటే మనం పెయిన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు నేను వీడియోలో చూపించిన కదా, ఆ విధంగా అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే మీరు పవర్ సప్లై ఉన్నప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఎందుకంటే పవర్ సప్లై ఉన్నప్పుడు వాడితే మనకు కరెంట్ షాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరైతే వాడకండి. కరెంట్ షాక్ వచ్చిందనుకో చాలా ప్రమాదకరం. అందుకోసం చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే కొంతమంది డైరెక్ట్గా ప్లగ్లో సాకెట్ పెట్టి డైరెక్ట్గా అయితే వాడుతుంటారు. అలా అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే వాడకండి. ఎప్పుడైనా సరే మనం వాటర్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఏదైతే మనము 3 పిన్ సాకెట్ అయితే కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే వాటర్ హీట్ అయిన తర్వాతనే మనం అది వాడుకోవాలన్నమాట. అంటే అది కూడా సాకెట్ తీసి అంటే పవర్ కనెక్షన్ ఆఫ్ చేసి మనం వాడుకోవాలి. మీరు డైరెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే వాడుకోవద్దు. అదేవిధంగా మీరు తలదిండులాగా అలా కూడా వాడుకోవద్దు అనమాట. మనం తీసుకుంది ఎందుకు, ఆల్రెడీ ఇంట్లో తలదిండు అనేది మనకు ఉంటుంది. మనం తీసుకున్నది పెయిన్ రిలీఫ్ చేయడానికి మాత్రమే తీసుకున్నాం కాబట్టి దానికి సంబంధించే మీరు వాడుకోవాలన్నమాట. మీరు తీసుకున్న మేము తలదిండులాగా వాడుకుంటామంటే కాదు. ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి అది వేస్ట్ అయిపోతుంది అనమాట. మెటీరియల్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు రిటర్న్ ఇచ్చినా కానీ మళ్ళీ కంపెనీ వాడు అయితే తీసుకోడు. అందుకోసం చెప్తున్నా, మీరు తలదిండులాగా అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఇది ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా చాలామంది ఏంటంటే ఇంట్లో అర్థింగ్ లేకుండా చాలామంది అయితే యూజ్ చేస్తుంటారు. ఖచ్చితంగా మీరు ఇంట్లో అర్థింగ్ అనేది ఖచ్చితంగా పెట్టించుకోండి. లేకుంటే చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే దీనికి ఒక్కదానికే కాదు, మనకు వాషింగ్ మిషన్ కానీ హీటర్ కానీ కూలర్ కానీ ఏది ఎలక్ట్రికల్ సంబంధించి ఏ వస్తువు ఉన్నా కానీ మనకు చాలా నయం అన్నమాట అర్థింగ్ ఉంటే. అర్థింగ్ రాకుండా మనకి ఏంటంటే గ్రౌండ్లోకి ఫ్లో అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదం అయితే ఉండదన్నమాట. అందుకోసం మీరు ఖచ్చితంగా అర్థింగ్ సెటప్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఇప్పటికైనా లేని వాళ్ళు చాలామంది ఏంటంటే దీని దగ్గరనే నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్లో అర్థింగ్ అనేది పెట్టించుకోండి. అయితే మామూలుగా ఎంతైతే మీకు ఖర్చు ఎంతైతే అంటే ఇంచుమించు ఇప్పుడు కాపర్ది ఒకటి పట్టి వస్తుంది అనమాట. కాపర్ ఫ్లాట్ అనేది దానికి వెల్డింగ్ చేయించుకోవాలి. తర్వాత ఒక పైపు ఉంటుంది, ఐరన్ పైపు. దాని నుంచి మనకు ఒక వైర్ కావాలన్నమాట, కాపర్ వైరు. ఇంచుమించు మనకు 2000 నుంచి 3000 వరకు అయితే ఖర్చు అవుతుంది. ఒక గుంత తవ్వాలి, అందులో బొగ్గులు వేయాలి. ఫస్ట్ ఉప్పు వేయాలి, ఉప్పు వేసిన తర్వాత బొగ్గులు వేసి మళ్ళీ బొగ్గుల మీద మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ బొగ్గులు వేసి ఈ విధంగా మనం లేయర్గా వేసుకుంటూ పోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు వాటర్ అయితే ఖచ్చితంగా దానికి పెట్టాలన్నమాట. అర్థింగ్ రాడ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా రోజుకు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయితే వాటర్ అయితే ఖచ్చితంగా వస్తుండాలి. అప్పుడే అర్థింగ్ అనేది మంచిగా పనిచేస్తుంది అనమాట, పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు సొంతంగా ప్రయోగాలు అయితే చేయకండి. మీకు ఎలక్ట్రికల్కి సంబంధించి ఉంటారు కదా, ఎలక్ట్రికల్కి సంబంధించి ఆ మనిషికి అయితే అడగండి, మాకు ఎర్థింగ్ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టాలనో వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళే వచ్చి మీకు సెట్ చేస్తారనమాట. పైసలు ఇస్తే వాళ్ళే సెట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.